అధ్యక్ష వాస్తవంగా నేను అనుకునేవాడిని అధ్యక్ష, లైబ్రరీలో అవసరమా వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే పాదయాత్ర ముందర నేను అనుకునే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఫోన్ అందరి జోబుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ రియల్ టైం యాక్సెస్ వచ్చింది, లైబ్రరీలో అవసరమా అని అనుకునేవాడిని అధ్యక్ష. కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో, గ్రామం తిరిగినప్పుడు, ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను. అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు, దానిపైన చర్చించేదానికి, డిస్కస్ చేసేదానికి ఒక వేదిక కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే, అధికారులతో అంటే కొంచెం నాకు మనందరూ తెలిసిన విషయమే, అఫీషియల్స్ లో కొంచెం కొరత ఉంది. సో మంచి అఫీషియల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఏం చేశానంటే అధ్యక్ష, ఒక మంచి అధికారిని నియమించాను. నేను గ్రామ స్థాయిలో ఉన్న గ్రంథాలయాలకు ఎలాంటి పుస్తకాలు ఉండాలి, నియోజకవర్గ స్థాయి గ్రంథాలయం ఎలా ఉండాలి, డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, రీజనల్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి, దానిపైన చాలా సీరియస్ గా హోంవర్క్ చేస్తున్నాను అధ్యక్ష. అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి, ఒకవేళ పుస్తకం తీసుకోవాలి, నేను ఒక విద్యార్థి పుస్తకం చదువుకోవాలి, టెక్నాలజీ ఎట్లాంటి యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలి. సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ 11 సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి. ప్రజలు ఆల్రెడీ నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పారు అని అంటే, నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక డిబేట్ లోని వైఎస్ఆర్ సిపి తాలూకా ఒక స్పోక్స్ పర్సన్, నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి, ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదనంటే, నిన్నెవడైనా నన్ను అడిగాడండి లైవ్ లోని. నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఎమోషనల్ గా నేను ఒక ఆడపిల్లని, అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే, ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి. అందుకే నేను ఎమోషనల్ గా ఆ రోజు చేశాను. అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్ గా నేను బాధపడ్డాను, కాదని అనడం లేదు. కానీ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఎమోషన్. వైఎస్ఆర్ సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తుంటుంటే మాలో నుంచి, దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు. డాక్టర్ సుధాకర్ గారిని అలాగే జయ హో జనని సావిత్రి పూలే, వినా ప్రదాత నీవేలే.